హాయ్ గైస్ 2025 ఐపీఎల్ సీజన్ కి మన ఆర్సీబీ టీం యొక్క న్యూ కెప్టెన్ ఎవరు, అదే విధంగా ఆర్సీబీ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. గైస్ మన ఆర్సీబీ టీం అయితే రాబోయే సీజన్ కి అయితే మొత్తం న్యూ ప్లేయర్స్ అయితే బరిలో దిగబోతుంది. మనం చూసుకుంటే కేవలం 4 నుండి 5 మంది ప్లేయర్స్ మాత్రమే ప్రీవియస్ సీజన్ ఆడిన ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే మన ఆర్సీబీ టీం ఆక్షన్ లో తీసుకున్న ప్రతి ప్లేయర్ అయితే ప్రెసెంట్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే కనుక ఆర్సీబీ టీం రాబోయే సీజన్ ఫైనల్ కి అయితే చేరుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా రాబోయే ఐపీఎల్ సీజన్ కి ఆర్సీబీ టీం కి విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. బట్ దీనిపై ఆర్సీబీ టీం అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయకపోతే కనుక ఇంకా కెప్టెన్సీ రేస్ లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే రజిత్ పడిదర్, కునాల్ పాండ్యా మరియు భువనేశ్వర్ కుమార్లు అయితే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న డొమెస్టిక్ లీగ్ లో కూడా ఈ ముగ్గురు ప్లేయర్స్ తమ టీమ్స్ కి అయితే మంచిగా అయితే కెప్టెన్సీ అయితే చేస్తున్నారు. కానీ రజిత్ పడిదర్ కి అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదే విధంగా విరాట్ కోహ్లీ టీమ్ ని అయితే కంట్రోల్ చేస్తాడు కాబట్టి రజిత్ పడిదర్ కి కెప్టెన్సీ చేయడం వల్ల అంత ప్రెజర్ ఉండే అవకాశం అయితే ఉండదు. ఇంకా ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ మరియు ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ నుంచి అటాక్ చేస్తూ ఆడతాడు కాబట్టి విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉండి లాస్ట్ 5 to 6 అవర్స్ అటాక్ చేస్తే గనక ఆర్సీబీ టీం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇంకా నెంబర్ 3 లో కెప్టెన్ రజిత్ పడిదర్, ఇతను ప్రెసెంట్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇదే ఫామ్ ని అయితే కంటిన్యూ చేస్తే ఆర్సీబీ టీం కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే నెంబర్ 4th పొజిషన్ లో జాక్ బెత్తి, ప్రెసెంట్ ఇంగ్లాండ్ అన్ని ఫార్మాట్లు అయితే మంచిగా రాణిస్తున్నాడు. అదే విధంగా అవసరమైన టైంలో బౌలింగ్ వేయగలదు కాబట్టి ఆర్సీబీ టీం కి అయితే అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా 5th పొజిషన్ లో వికెట్ కీపర్ జితేష్ శర్మ, ఇంకా నెంబర్ 6 పొజిషన్ లో లివింగ్స్టన్, ఇతను మంచిగా ఫినిష్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ మరియు ఆఫ్ స్పిన్ అయితే బౌలింగ్ లో అదరగొడతాడు. సో ఇదైతే ఆర్సీబీ టీం కి అయితే ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఇంకా నెంబర్ 7 పొజిషన్ లో ఆల్ రౌండర్ కునాల్ పాండ్యా, ప్రెసెంట్ ఈ ప్లేయర్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో అదే ఫామ్ అయితే కంటిన్యూ చేయాలి. ఇంకా నెంబర్ 8 పొజిషన్ లో ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్ కి రిప్లేస్మెంట్ గా మంచి ప్లేయర్ అయితే ఆర్సీబీ టీం తీసుకుంది. అదే విధంగా భువనేశ్వర్ కుమార్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఆర్సీబీ బౌలర్స్ కి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా 9th పొజిషన్ లో యంగ్ ఫాస్ట్ బౌలర్ రకీమ్ దాల్ సల్మాన్, ఇతనైతే రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే బెటర్ గానే ఉంది. ఇంకా 10th పొజిషన్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్ ఎస్ దయాల్, లాస్ట్ సీజన్ అయితే ఆర్సీబీ టీం కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అదే పర్ఫార్మెన్స్ అయితే ఆర్సీబీ టీం కొనసాగించాలని కోరుకుంటుంది. ఇంకా 11th పొజిషన్ లో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ జాస్ హేజల్వుడ్, ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్రెసెంట్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఒకసారి ఈ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక ఆర్సీబీ టీం కి నెంబర్ 7 వరకు అయితే బ్యాటింగ్ ఉంది. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి నెంబర్ 8 పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ ఉంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 4 మెయిన్ ఫేస్ బౌలర్స్ తో పాటు 3 స్పిన్ ఆల్ రౌండర్స్ అయితే ఉన్నారు. ఆర్సీబీ టీం అయితే వెల్ సెటిల్ గా ఉంది. ఇంకా ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్ లో అయితే ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడుతుంది కాబట్టి మాక్సిమం బ్యాటింగ్ డెప్త్ అయితే ఎక్కువ అవసరం అవుతుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ కి అయితే స్వప్నల్ సింగ్ అయితే ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. లేదా బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే కనుక సూర్య శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసే అవకాశం ఉంది. గైస్ ఆర్సీబీ టీం ఒక ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది, ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.